హాయ్, అందరికీ నమస్కారం. చాలా రోజులైపోయింది కదా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యోగా చేస్తున్నారా? రోజు రోజు ఒక్క 10 నిమిషాలు యోగా కోసం టైం స్పెండ్ చేయండి. డివైడ్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ ప్రాణాయామ, ఒక 2 మినిట్స్ సూర్య నమస్కారాస్, ఇంకొక 3 మినిట్స్ రిమైనింగ్ సింపుల్ వార్మప్ కానీ, ఒకరోజు ఎక్సర్సైజ్, ఒకరోజు వాకింగ్, ఒకరోజు జాగింగ్. లేదు అంటే మీకు డైలీ ఒకటే టైప్ ఆఫ్ రొటీన్ చేయడం ఇంట్రెస్ట్ అనుకుంటే ఒక సెట్ ఆఫ్ ఆసనాస్, ఒక 10 ఆసనాస్ సీక్వెన్స్ చేసుకోండి డైలీ. లేదు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఒకరోజు జంపింగ్ జాక్స్, ఒకరోజు జాగింగ్, ఒకరోజు వాకింగ్, ఒకరోజు యోగా, అలా రోజుకొకటి. కానీ ఏదైనా ఒక 10 మినిట్స్ కంపల్సరిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్కి స్పెండ్ చేయాలి. దానిలో ప్రాణాయామాకి కంపల్సరిగా టైం స్పెండ్ చేయాలి. మీరు ఏది చేసినా సరే, వాకింగ్, జాగింగ్, జిమ్ ఏం చేసినా సరే ప్రాణాయామాకి కంపల్సరిగా మీరు టైం స్పెండ్ చేయండి. మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది ప్రాణాయామం వల్ల. కానీ మీకున్న హెల్త్ ఇష్యూస్కి ఏ ప్రాణాయామ చేయాలి, ఏ ప్రాణాయామ చేయకూడదు అనేది తెలుసుకొని, ఎంతవరకు ఎంత ఫ్రీక్వెన్సీలో చేయాలి అనేది తెలుసుకొని చేయండి. బట్ ప్రతిరోజు కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఏదో నెలకు ఒక 2 రోజులు చేస్తాను, 3 రోజులు చేస్తాను, చేసిన రోజు గంటన్నర 2 గంటలు చేస్తాను అనే కన్నా ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ప్రతిరోజు చేయండి, మీకే తెలుస్తుంది. ఒక్క 15-20 డేస్లో ఆ వేరియేషన్ మీకు కనిపిస్తుంది అనమాట. మీరు రియలైజ్ అవుతారు. 10 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయలేను అని మాత్రం చెప్పొద్దు. మన హెల్త్ కోసం మనం అనుకుంటే, మనసుంటే మార్గం ఉంటుంది. ఓకే, చేయగలరు. ఏ టైం పాసిబుల్ అవుతుందో మీరు మీ షెడ్యూల్ ప్రకారం చూసుకొని ఆ 10 నిమిషాల టైము మీ హెల్త్ కోసం, మీ ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయండి. ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఆ 10 నిమిషాలు దానికి టైం స్పెండ్ చేసి చక్కగా రోజు కంపల్సరిగా చేసుకోండి. థ్యాంక్ యూ. బీ హెల్దీ ఆల్వేస్.